బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గ నిర్దేశకత్వంలో పిఎంసి సంస్థ వారు నడిపిస్తున్న పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ వారి తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు అద్భుతంగా ఈ జ్ఞాన పరిమళాలు అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 7 days అయింది. ఈ రోజు 8th డే ఇది. దాంట్లో భాగంగా ఈ రోజు మనకి నగేష్ మాస్టర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన అనుభవాన్ని మనందరికీ జ్ఞానాన్ని పంచి ఆ జ్ఞాన పరిమళాన్ని మన మీద వెదజల్లడానికి. సార్ గారు చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్చుకున్నారు. ఆయనకి స్పిరిచువాలిటీ అంటే చాలా ఇష్టమంట. బ్రహ్మసూత్రాలు, అద్వైత సిద్ధాంతం గురించి అన్ని తెలుసుకున్నారంట. కాకపోతే ఆయనకి ఏ సంస్థలో దీని గురించి తెలుసుకున్నా కానీ ఆ తృప్తి రాలేదంట. పిఎస్ఎస్ఎం కి వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆయన దాంట్లో ఇంకా పరిశోధనలు అంతా చేస్తూ అనుభవపూర్వకంగా తాను తెలుసుకొని తెలుసుకున్న దాన్ని మనందరికి పంచడానికి ఈ రోజు వచ్చారు. ఫ్రెండ్స్, సార్ గారికి గ్రేట్ వెల్కమ్, హార్టీ వెల్కమ్ సార్. ఓవర్ టు యు సార్. నమస్కారం అండి. నేను ప్రస్తుతం ఇప్పుడు ద్వారహట్లో ఉన్నాను, బాబాజీ కేవ్స్ దగ్గర. ఇక్కడ 4, 5, 6 తారీఖుల్లో ఈ నెల ధ్యాన యజ్ఞం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ పెట్టాను. ఇదే సందర్భంగా మేము ఇక్కడ బాబాజీ కేవ్స్ దగ్గర కొద్దిగా స్థలం కూడా తీసుకున్నాము పిరమిడ్ కట్టడానికి. సో ఆ పిరమిడ్ కట్టడానికి సంబంధించిన కార్యక్రమం తీసుకోవడానికి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగా అక్కడ మేము ఆ పిరమిడ్ స్థలంలో 5వ తారీఖు సామూహిక ధ్యానానికి, గ్రూప్ మెడిటేషన్ కి అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అది కొండ ప్రాంతం ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు మన మాస్టర్ అందరూ వెళ్ళి స్టెప్స్, అంటే చిన్న చిన్న స్టెప్స్ కింద వేస్తే మన స్థలం ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అంతవరకు వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంది వెళ్ళడానికి వీలుగా ఏర్పాటు చేస్తాం. మేము చాలా రోజు నుంచి అనుకుంటున్నాం, ఇది మన లోకల్ ల్యాబర్స్ అందరూ పెట్టేసి ఆ మెట్ల కింద కట్టేస్తే సరిపోతుంది కదా. ఎందుకు అది అవ్వట్లేదు. ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది ఈరోజు. పిరమిడ్ దానికి స్థలం వచ్చిన తర్వాత అక్కడ చేస్తున్న మొట్టమొదటి పని, ఆ పని వేరే వాళ్ళ చేత జరగనివ్వకుండా మాస్టర్లు ఆపారు. ఓన్లీ ఇప్పుడు అక్కడ చేస్తున్నది ఆ మెట్లన్నీ కూడా మన పిరమిడ్ మాస్టర్లే కడుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పైకి ఎక్కడానికి సులువుగా ఆ కొండని కొద్దిగా చదువు చేస్తూ ఒక్కొక్క మెట్టు కింద చేస్తూ పైకి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తుంది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మనకి ఏ గొప్ప పని చేయించాలన్న మాస్టర్లు వాళ్ళు ఒక కార్య ప్లాన్ ఉంటుంది ఒకటి. ఆ ప్లాన్ ప్రకారం ఎవరి చేత ఎప్పుడు ఏం చేయించాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం అందులో ఆటోమేటిక్ గా పార్టిసిపేట్ అయిపోతాం. తెలిసినా తెలియకపోయినా సహజంగా మనం అందులోకి చేరి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం అనమాట. నా యొక్క జ్ఞానం అదంతా తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సందర్భాన్ని బట్టి దీన్ని ఏమంటామంటే పత్రి గారు స్థాపించినందుకు ఆయన ఎంతో ప్రచారం చేశారు, అందరినీ ఇందులో తీసుకొచ్చారు. కానీ ఒక సందర్భంగా ఆయన చెప్తూ అసలు నేను పిఎస్ఎస్ ఎందుకు స్టార్ట్ చేశాను, దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, 18 ప్రిన్సిపల్స్ అన్నది వేరు. అది జీవితంలో డే టు డేలో చేయవలసిన కొన్ని యమ నియమాల కింద వస్తుంది. కానీ అసలు పిఎస్ఎస్ఎం ఎందుకు స్టార్ట్ చేయవలసి వచ్చింది, ఆయన యొక్క మౌలికమైనటువంటి ఉద్దేశం ఏంటి అన్న దాని గురించి ఆయన చెప్తూ, అవి బ్రీఫ్ గా చెప్తాను నేను. దాని తర్వాత మళ్ళీ మనం ఈ పిరమిడ్ దానికి వద్దాము, అదే విధంగా మనకు లింక్ అవుతుందని చెప్పడం గురించి నేను ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే ఈ భూమండలం మీద కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలన్నింటినీ ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. అసలు మనం ఈ భూమి మీదకి రావాల్సిన కారణం ఏంటి, ఇట్లా వచ్చి చేయవలసింది ఏంటి, అలా చేసే దాంట్లో మనం ఎందుకు చేస్తాము, ఫ్రీ విల్ ఏంటంటే అంటే ఏమిటి, ఇలాంటి కొన్ని లింకులన్నీ ఆయన కలుపుతూ ఒక సిద్ధాంతం అంటే 6 సిద్ధాంతాలు మనకి చెప్పారు. ఈ 6 సిద్ధాంతాల్లో ఆయన ఏం చెప్పారంటే ముఖ్యంగా ఈ 6 సిద్ధాంతాల మీద నేను పనిచేస్తున్నాను, వీటి గురించే నేను పిఎస్ఎఫ్ ని స్థాపించాను.
అంటే ఈ సిద్ధాంతాన్ని 6 కింద చెప్పుకోవచ్చు, 10 కింద చెప్పుకోవచ్చు, 20 కింద చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా చెప్తారు. చెప్పేవన్నీ మాత్రం ఇదే. కానీ నేను 6 విధాలుగా చెప్తున్నాను అని చెప్పారు. అదేంటంటే మనం ఈ భూమి మీదకి వచ్చిన వెంటనే మనం ఆత్మ పదార్థం అని మర్చిపోతాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనందరికీ తెలియవలసింది మన ఆత్మ పదార్థము. జీవాత్మ లెవెల్లో కానివ్వండి, పరమాత్మ లెవెల్లో కానీ మనం ఉన్నది ఒక ఆత్మ పదార్థము. ఈ ఆత్మ సిద్ధాంతాన్ని అందరికి తెలియచేయాలి. మనందరికి తెలిసిందే. ఆ ఇదేంటి, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, ఇలాంటివన్నీ మనం బోర్డు చెప్పుకుంటూ వచ్చాం. విచ్ ఇస్ ఫైన్. దాని గురించి నేను వివరంగా చెప్పనుకున్నది, అది మెయిన్ పాఠ్య విషయం కాదు కాబట్టి. దాని తర్వాత మనం జన్మ పునర్జన్మ సిద్ధాంతం. మనం అనుకుంటాం ఇదే లాస్ట్ జన్మ, ఇప్పుడు వచ్చాం. చార్వాక సిద్ధాంతం చాలా మంది ఇది ఈ ఈ లైఫ్, ఈ బాడీ, ఇదే జీవితం, ఇందులోనే అనుభవించాలి, ఇదే మొత్తం అంతా అంటూ ఒక భౌతికమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉంటారు. అంటే ఇది జన్మ పరంపరకి సంబంధించిన నాలెడ్జ్ లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో ఈ యొక్క సిద్ధాంతాన్ని మళ్ళీ అందరికీ విపులంగా వివరించడానికి పిఎస్ఎస్ఎం ని స్థాపించారు. అదొక ఉద్దేశం. ఇంకొకటి అనుకుంటారు, నేనేం చేసినా నాకేమవుతుంది, ఎవరు చూడట్లేదు కదా, ముందు ఒక మాట వెనకాతల ఒక పని చేసేసుకుందాం, ఏముందిలే అని అనుకుంటూ చాలా మంది చేస్తారు. అందరి ఎదురుంటే తీయగా మాట్లాడడం, వెనకాతలు వెళ్ళి మూతులు తవ్వడం. అంటే ఏమనుకుంటాడంటే మాట్లాడదాం, చేసే పని చేసుకుందాం, వచ్చే నష్టం ఏంటి అన్న విధంగా ప్రవర్తిస్తుంటారు. అది వాళ్ళు ఎంత నష్టం చేసుకుంటున్నారు అన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకు? వాళ్ళకి కర్మఫల సిద్ధాంతం తెలియదు. సో ముఖ్యమైనవి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 3 విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఇవి సత్యాలు, ఇవి తెలుసుకోకపోతే వాళ్ళ మార్గం అన్నది అసలు చాలా దుర్భరం అయిపోతుంది. ఫ్యాక్ట్స్, ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, ఈ 3 అన్నది ఫండమెంటల్ రూల్స్. ఇవి తెలుసుకుంటే ఇప్పుడు మన కారులో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనకు 3-4 విషయాలు మనం జాగ్రత్తగా చూసుకుంటాం. ఏంటి? పెట్రోల్ ఉందా లేదా, కార్కి టైర్లో గాలి ఉందా లేదా, ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా, వీల్ బ్యాలెన్సింగ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటే మనం కార్ స్టార్ట్ చేసాం అనుకోండి, చక్కగా ముందుకు వెళ్తుంది. లేకపోతే ఏమవుతుంది? అట్లాగే మన లైఫ్ లో కూడా ఒక ఆత్మ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 3-4 విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ముందుకు వెళ్ళాం అనుకోండి, అది ముందుకు వెళ్ళదు, అది ఆగిపోతుంది, ఎక్కడో చోట ఆగిపోతుంది, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. అందుకని ఈ 3 అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత అసలు విషయానికి వస్తుంది. ఇలా వచ్చిన ఆత్మ పురోగమన సిద్ధాంతం. ఇప్పుడు ఒక జీవాత్మ కింద వచ్చి తను ఒక ఆత్మ పదార్థం అన్నది తెలుసుకోకుండా తెలిసిన మళ్ళీ పరమాత్మ తత్వంలోకి చేరడానికి ముందు, లేకపోతే ఆ పరమాత్మ తత్వాన్ని రియలైజ్ అవ్వడానికి ముందు ఒక జర్నీ ఉంటుంది. ఆ యాత్ర సోల్ జర్నీ అంటాం, లేకపోతే మన ఆత్మ యొక్క ప్రయాణం అంటాం. ఇది 2 విధాలుగా జరుగుతుంది. ఒకసారి భూమి మీదకి వచ్చిన తర్వాత, ఇప్పుడు గంగోత్రిలో గంగా నది దగ్గర, గంగా నది స్టార్ట్ చేసినప్పుడు ఒక బిందువు కింద ఉంటుంది. ఆ బిందువు అది ఏం చేసినా చేయకుండా చివరికి సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది. దానికి చాయిస్ లేదు. అది న్యాచురల్ గా గంగోత్రిలో స్టార్ట్ అయిన బిందు న్యాచురల్ గా కొండల్ని దాటుకుంటూ అడవులు దాటుకుంటూ నెమ్మదిగా మైదాన పరివాహక ప్రాంతాలకు వస్తూ అక్కడి నుంచి ముందుకు వెళ్తూ చివరికి సముద్రంలో దాని గమ్యాన్ని చేరి తీరుతుంది. దీన్ని ఏమంటారంటే పురోగమన సిద్ధాంతం. ఆ గంగోత్రిలో బయలుదేరినటువంటి ఆ బిందువు ఒకానొక నాటికి సముద్రంలో చేరి తీరును. ఇది పురోగమన సిద్ధాంతం. ఆత్మ ఒకసారి తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఏదో ఒక నాడు తప్పకుండా అది పరమాత్మతత్వాన్ని తెలుసుకుని తీరుతుంది. అందులో అనుమానం లేదు. ఇది సహజంగా జరుగుతుంది. ఏం చేసినా చేయకపోయినా ఆ గంగోత్రిలో బయలుదేరిన బిందువు ఎట్లా సముద్రంలో చేరుతుందో అలాగే మనం కూడా ఒక ఆత్మ, వాడు ఎంత క్రూరుడైనా, ఎంత మూర్ఖుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎటువంటి
రూపం దాల్చినా, ఎటువంటి నాటకంలో నటిస్తున్నా, తెలిసినా తెలియకపోయినా, నాటకంలో ఉన్నానని తెలిసినా, నాటకంలో లేనని అనుకున్నా, ఎలా ఉన్నా సహజంగా ఆ ఆత్మ పురోగమన సిద్ధాంతం ప్రకారము తను ఒక పరమాత్మ అని ఏదో ఒకనాడు తెలుసుకుని తీరుతుంది. దానికి 500 జన్మలు పట్టొచ్చు, 1000 జన్మలు పట్టొచ్చు, 1500 జన్మలు. అది మెటీరియల్ ఎక్స్ నెంబర్ ఆఫ్ జన్మలను అది తన యొక్క అంతిమ పురోగమన సిద్ధాంతం ప్రకారము పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటుంది. దీనివల్ల ఏంటి లాభము నష్టం అంటే, అది లాభము నష్టం కాదు, అదొక జర్నీ. అందులో ఏమవుతుందంటే ఆ ఆత్మకు తెలియదు తను ఆ ప్రయాణం చేస్తున్న మొత్తం జర్నీ అంతా. ఒక్కొక్క అనుభవానికి సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అందులో దుఃఖం వస్తుంది లేకపోతే సుఖం వస్తుంది. ఆ రెండింటి నుంచి వచ్చినటువంటి అనుభవాన్ని బట్టి ఒక జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం తనకి లోపలికి వెళ్తుంది. అది మళ్ళీ నెక్స్ట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ యొక్క స్థితిలో అనుభవించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నెక్స్ట్ లెవెల్లో ఉపయోగపడుతుంది. కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ జరుగుతున్న సందర్భంగా ఆ ఆత్మ ఎంతో కఠోరమైనటువంటి దుఃఖానికి లేకపోతే అతి సుఖానికి అనుభవించి అందులో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆ అనుభవం కానీ దుఃఖం కానీ పూర్తయిన తర్వాత వచ్చిన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ యొక్క అనుభవం జరుగుతున్నటువంటి స్థితిలో ఆ ఆత్మ యొక్క స్థితి అంటే ఇప్పుడు మనసుతో కలిసి ఉంటుంది కాబట్టి మనసుకు సంబంధించినటువంటి దుఃఖం అంటే మన అవేర్నెస్, ఆ అవేర్నెస్ ఆత్మతో ఉండకపోవడం మూలంగా అదొక దుఃఖాన్ని అనుభవిస్తూ లేకపోతే పరమ సుఖాన్ని అనుభవిస్తూ ఏవైతే నిమిత్త మాత్రంగా ఏవైతే క్షణికంగా ఉంటాయో వాటిల్లో కొట్టుమిట్టాడుతూ ఆ పరిస్థితి దాటిన తర్వాత వచ్చిన అనుభవాన్ని, ఆ అనుభవం నుంచి వచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ తెచ్చుకుంది. అయ్యో ఇట్లా ఉంటుందా ఈ పరిస్థితి, నెక్స్ట్ టైం ఇట్లా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉందాం, అది దుఃఖంలో పడుకోకుండా లేకపోతే అతి సుఖాన్ని అనుభవించకుండా స్థిత ప్రతిపక్షం అన్నది ఆ ఒక్క 2-3 సార్లు అనుభవించిన తర్వాత న్యాచురల్ గా వస్తుంది. అది పురోగమన సిద్ధాంతం. ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఇది అట్లాగా వస్తుంది. మరి మనం ఏంటి, పిఎస్ఎస్ఎం వాళ్ళ పని ఏంటి? పిఎస్ఎస్ఎం వాళ్ళు చేసే పని అంటే ఈ ప్రతి ఆత్మకి ఒక ఫ్రీ విల్ అనేది ఉంటుంది. ఆ ఫ్రీ విల్ని ఉపయోగించుకుంటే మనం త్వరితగతిని మన పరమాత్మ తత్వాన్ని చేరుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే యోగ సిద్ధాంతము అంటారు. ఇక్కడ పిఎస్ఎస్ఎం యొక్క రోలు స్టార్ట్ అవుతుంది. ఏంటి ఈ పిఎస్ఎస్ఎం రోల్లో యోగ సిద్ధాంతంలో మనకు ముందుకు ఎట్లా వెళ్ళాలి అన్న దానికి అంటే మనకి ఒక ఫ్రీ విల్ ఉందని తెలుసుకోవడం ఫస్ట్, అంటే అందరికి తెలియజేయడం. స్వ ఇచ్ఛాశక్తి అంటాం. ఆ స్వ ఇచ్ఛాశక్తి ఎవరికి ఉంటుంది? ఈ యొక్క అవేర్నెస్ లో ఉన్నటువంటి మనకే ఉంటుంది. ఆ జీవాత్మలో ఉన్నటువంటి ఒక స్వరూపము ఆ ఫ్రీ విల్, ఆ స్వ ఇచ్ఛాశక్తి అన్నది ఉంటుంది. దాన్ని ప్రేరేపింప చేయడం, అది లోపలెక్కడో నివురు గప్పిన నిప్పులాగా లోపల మిణుకు ఉంటుంది. అది మనకి ఎట్లా తెలుస్తుందంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనసును పూర్తిగా స్థిరీకరించినప్పుడు, ఎప్పుడైతే విషయాలని లేకుండా శూన్య స్థితికి వచ్చినప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మనసుని జీరో థాట్ లెవెల్కి తీసుకురావడం, ఇంకొకటి బాడీని జీరో గ్రావిటీ లెవెల్కి తీసుకెళ్ళడం. ఈ రెండు స్థితిలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి అవుతుందంటే మన మనస్సు శాంతపడినప్పుడు మన బుద్ధిలో ఉన్నటువంటి ఒక పరమాత్మ తత్వం ఏదైతే ఫ్రీ విల్ అని అంటామో ఆ ఫ్రీ విల్ తో పాటు ఆ ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి లోపల ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది కాస్మిక్ ఇంటెలిజెన్స్ యొక్క ఒక కణిక. ఆ కణిక మన లోపల ఉంటుంది. ఆ బుద్ధి లోపల కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం తర్క వితర్కం అంటూ మనం చేస్తుంటాం. ఆ బుద్ధి లోపల కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ అంటే మెమరీ, మన పూర్వ అనుభవాలు బట్టి, మన పూర్వ జన్మల యొక్క సుకృతాలను బట్టి
ఈ యొక్క ఆత్మ జీవాత్మ కొన్ని మెమరీ బ్యాంకులో దాచుకుంటుంది. అంటే ఆ మెమరీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అది బయట నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ రెండింటిని కలుపుకుంటూ తర్క వితర్కం చేసుకుంటుంది. ఓకే, ఇదివరకు ఉన్న నా నాలెడ్జ్ ఇది, ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది, ఈ రెండింటి మధ్యలో తర్క వితర్కం చేసి ఒక డెసిషన్కి వస్తుంది. ఆ డెసిషన్ ని కూడా దాటి, ఎందుకంటే అది లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి చేస్తున్నటువంటి ఒక డెసిషన్, తర్క వితర్కమైన డెసిషన్, దాన్ని కూడా దాటి కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే ఈ మొత్తం సృష్టిని తయారు చేసినటువంటి కాస్మాలజీలో ఉన్నటువంటి కాస్మిక్ ఇంటెలిజెన్స్, ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ లోంచి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఒక ఇండివిజువల్, మనలో ఉన్నటువంటి ఈ జీవాత్మలో ఉన్నటువంటి ఒక 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 కణిక, ఆ యొక్క కాస్మిక్ ఇంటెలిజెన్స్ కణిక మనలో ఉంటుంది. అది ప్రేరేపింపబడుతుంది. అది ఎప్పుడైతే ప్రేరేపింపబడుతుందో అప్పుడు మనకి మనలో ఉన్నటువంటి ఫ్రీ విల్, స్వ ఇచ్ఛా శక్తి ప్లస్ ఆ యొక్క ఇంటెలిజెన్స్ రెండు కలిసినప్పుడు అప్పుడు మనకి ఈ యోగ సిద్ధాంతం అన్న దాంతో మనం ప్రవేశిస్తాం. అలా ప్రవేశింప చేయడానికి మనం పిఎస్ఎస్ఎం యొక్క సంస్థ ద్వారా మనం అందరి చేత ధ్యానం చేస్తాం. ధ్యానం చేయించి, ఎందుకు ధ్యానం చేస్తామంటే మనసుని శూన్య స్థితికి తీసుకెళ్తాం. అలా తీసుకెళ్ళడానికి మనకి చాలా సహకరించేటువంటి పిరమిడ్ గురించి చెప్తాం. అంటే పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఆ యొక్క ఆ ధ్యాన స్థితి అంటే జీరో థాట్ లెవెల్ స్టేట్ కి తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పడం. అలాగే సజ్జన సాంగత్యంలో దాని పవర్ ఎక్కువ ఉంటుందని చెప్పడము. అలాగే స్వాధ్యాయంతో మనకి ఆ స్థితిలో తొందరగా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడము. అలా వచ్చినటువంటి స్థితిలో యోగ సిద్ధాంతంలో ఏ ఏ అవకాశాలు మనకి ఇంకా ఉంటాయి అంటే సూక్ష్మ యానాల గురించి కానీ, లేకపోతే రకరకాలైనటువంటి విషయాల గురించి కానీ మనం తెలుసుకోవడం ఎట్లాగా, మన మన యొక్క సోల్ ప్లాన్, మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం అందరం మర్చిపోతాం. 3 నెలల్లో మర్చిపోతాం. మన సోల్ ప్లాన్ ఇక్కడికి వచ్చేటప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది, అందరికీ గుర్తుంటుంది. కాకపోతే తల్లి గర్భం నుంచి వచ్చిన 3 నెలల లోపల మనం మన సోల్ ప్లాన్ మర్చిపోతాం. అలా మర్చిపోయిన సందర్భంలో దాన్ని మళ్ళీ మనం ఏ విధంగా గుర్తు తెచ్చుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి, మన జీవితంలో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా అన్వయించుకోవాలి, దాన్ని మన సోల్ ప్లాన్ తోటి ఏ విధంగా లింక్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనం చేయవలసిన పని మనకి స్పష్టంగా కనబడుతుంది. మనం వేసే ప్రతి అడుగు ఆ యొక్క సోల్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుందని, అది ఏ విధంగా చెప్పాలి, ఇది మన ధ్యానంలో ఎట్లా తెలుస్తుంది, మన స్వప్నంలో అవి ఏ విధంగా మనకి స్ఫురిస్తాయి, మనకు వచ్చే మెసేజ్లు ఏ విధంగా లింక్ చేసుకోవాలి, ఇవన్నిటి గురించి మనం ఈ పిఎస్ఎస్ఎం లో మనతో కూడిన వాళ్ళకి, మనతో సంపర్కంలో వస్తున్న వాళ్ళందరికీ చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. అప్పుడు యోగ సిద్ధాంతంలో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు మన ద్వారాహట్ లో మనం బాబాజీ కేవ్స్ దగ్గర మనం కట్టబోతున్న పిరమిడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. యోగ సిద్ధాంతం ప్రకారం ఏమి చెయ్యాలి అన్నదానికి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పిరమిడ్ కట్టుకుంటున్నాము అన్నది ఆ యోగ సిద్ధాంతంలో భాగంగా మన మాస్టర్లందరూ వాళ్ళ యొక్క కృషి అంటే శ్రమతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ స్టెప్స్ అన్నది దానికి సంబంధించింది అన్నమాట. ఆ అవకాశం మనకే ఇచ్చారు. డబ్బులు ఇస్తే వేరే లేబరర్స్ మేబీ 1 hour 1 day 2 days లో చేసేస్తారు. కానీ మన మాస్టర్ల ద్వారా చేయించడం అన్నది ఆ యోగ సిద్ధాంతంలో ఆ యొక్క ఎనర్జీ ద్వారా ముందుకు వెళ్ళడానికి మనకు వస్తున్నటువంటి ఒక అవకాశం. ఇలాంటి బోల్డన్ని సందర్భాల్లో అప్పుడు గంగోత్రిలో బయలుదేరినటువంటి ఆ గంగా తల్లి యొక్క ఆ బొట్టు ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి ఒక్కసారిగా సముద్రంలో పడడానికి అవకాశం. అది యోగ సిద్ధాంతం. అలా కాకుండా నదులు ద్వారా కొండలు, గుట్టలు, మైదాన ప్రాంతాలు దాటుకుంటున్నది పురోగమనం. ఎప్పుడైతే ఆ యొక్క గంగోత్రిలో పుట్టినటువంటి ఆ చుక్క ఆకాశ మార్గాన్ని ఎగురుకుంటూ వెళ్లి సముద్రంలో పడ్డ యోగ సిద్ధాంతం. మన మాస్టర్లు అందరూ చేస్తున్నది ఈ యోగ సిద్ధాంతం ప్రకారం ఆ జ్ఞాన మార్గాన్ని త్వరితగతిన అందుకుంటూ, ఎందుకంటే యోగ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రకృతి
దేవతలు, ఏంజల్స్, గురువులు, మాస్టర్లు, రకరకాల పేర్లతో వాళ్ళని మనం పిలుస్తుంటాం. యక్షులని, గంధర్వులని, ఏంజల్స్ అని, మాస్టర్స్ అని రకరకాలుగా మనం పిలుస్తుంటాం. యోగులని, ఋషులని అందరూ ఉంటారు. కంటికి కనబడే వాళ్ళు, కంటికి కనబడిన వాళ్ళు చాలా మంది ఈ యోగ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి సదా రెడీగా ఉంటారు. వీళ్ళు నోరు విడిచి అడగడం తర్వాయ వాళ్ళందరూ 1000 చేతులతోటి మనకి హెల్ప్ చేయడానికి మన ముందు సాక్షాత్కరించి మనకి హెల్ప్ చేస్తారు. ఇది ప్రకృతి నియమం. కాకపోతే మనం దానికి రెడీ అవ్వాలి. ఆ హెల్ప్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి అడగడానికి సరిపడా జ్ఞానాన్ని మనం పొంది వాళ్ళతో సంపర్కం అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇదంతా మరి ఇక్కడ ఇప్పుడు నేను ద్వారహాట్లో ఉన్నాను కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి గోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ద్వారహాట్లో మనకి ల్యాండ్ ఎవరు ఇస్తాడండి? ఈ కొండల్లో కోనల్లో అసలు ఎవరు ఇస్తారు మనకి స్థలం? ఇదేమైనా ఫ్రీగా ఎవడు పడితే ఎవడు కొంటాడా? ఎవరికి చాలా మంది ట్రై చేస్తారు, కానీ అందరికీ దొరకదు. బాబాజీ కేవ్స్ కనీసం మనం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నామంటే, బాబా ఇక్కడి నుంచి మనం కేవ్ 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ కూడా ఉండదు ఆ కొండ ఎక్కడానికి. 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. జస్ట్ ఒక 400-500 అడుగులు వేస్తే 5 నిమిషాల్లో నడుచుకుంటూ మనం ఆ బాబా ఎవరైతే వెళ్ళారో స్టార్టింగ్ ఉంటుందో కొండపైకి ఎక్కడానికి ఆ పాయింట్ మనకు 500 మీటర్లు కూడా ఉండదు. అక్కడ మరి మనకి స్థలం ఇవ్వడం అన్నది, అది కూడా ఎవరు ఎట్లాగా సాధించి పెట్టారు మనకు అది. సో ఇదేంటంటే మన యోగ సిద్ధాంతం ప్రకారం మన యాత్ర పూర్తి చేసుకోవడానికి రకరకాలుగా మనకి హెల్ప్ జరుగుతుంది. అయితే మళ్ళీ మనం పత్రి గారి యొక్క పిఎస్ఎస్ఎం, వై హీ స్టార్టెడ్ పిఎస్ఎస్ఎం, ఎందుకన్న దానికి వద్దాం. మనం మొత్తం 5 సిద్ధాంతాలు చెప్పుకున్నాం. ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము. 5 సిద్ధాంతాలు ఇంతవరకు అయ్యాయి. ఇంకొకటి అసలైన పర్పస్ పిఎస్ఎస్ఎం మాస్టర్ ఏంటంటే అనేక సిద్ధాంతం. అంటే ఇదేంటంటే ఇన్ఫినిటీ అంటే ఏంటంటే, ఒకసారి మనకి ఆ ఆత్మ పదార్థం యొక్క తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు, కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు, కాస్మాలజీతో మనం కనెక్ట్ అయినప్పుడు, కాస్మిక్ ఇంటెలిజెన్స్ తోటి మనం కనెక్ట్ అయినప్పుడు, ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ నుంచి ఏమవుతుంది? కాస్మిక్ ధర్మాలు వస్తాయి. ధర్మం అనే ఒకటి ఉంది. అంటే ధర్మం అంటే ఏంటి? ఈ క్షణంలో, ఈ సమయంలో నేనేం చెయ్యాలి, అది ఎలా తెలుస్తుందండి? ఎప్పుడైతే మనం కాస్మిక్ ధర్మాలను బట్టి మనం పని చేయమో అప్పుడు మనకి కర్మ ఫలాలు వస్తాయి. ఎప్పుడైతే మనం కాస్మిక్ ధర్మాలకి అనుగుణంగా మనం వేసే ప్రతి స్టెప్ దానికి అనుగుణంగా ఉంటుందో అప్పుడు మనకి దాని కర్మ ఫలితం ఉండదు. భగవంతుడు మనకి, కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మ యొక్క ఫలితాన్ని పరిత్యజించండి అన్నాడు. ఓకే, ఫైన్, బానే ఉంది. ఎట్లా పరిత్యజిస్తాం? మీరు వంట వండుకున్నారు అనుకోండి పొద్దున్న, దాన్ని కర్మ పరిత్యాగం అంటే వండింది పడేయరు కదా, తింటారు కదా. మీరు ఏం చేసినా కూడా దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవిస్తూనే ఉంటారు. మనసులో మీరు వద్దనుకున్నా, ఓకే నేను కృష్ణార్పణం అని చెప్పేసి అంటారు, కానీ మళ్ళీ వెళ్ళేది లోపలికి మనకే. ఎక్కడో ఒక చోట మనం చేసే ప్రతి కర్మ స్టార్టింగ్ లో కర్మ ఫలంతో స్టార్ట్ చేస్తాం. కర్మ ఫలం అక్కర్లేదనుకుంటే మనం పని మొదలెట్టాం కదా. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాం అంటే ఒక సంకల్పంతో వెళ్ళాం, గుడికి వెళ్దాం, దేవుడికి కొబ్బరికాయ కొడదాం లేకపోతే అంటే మొదలెట్టాం. ఓకే, ఇల్లు కట్టుదాం అనుకున్నాం. ఇల్లు కట్టడం అంటే అప్పుడే కదా మీరు కర్మ స్టార్ట్ చేశారు. అంటే కర్మ ఫలాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూనే కర్మ మొదలెట్టారు. మనం ఏ కర్మ చేయట్లేదండి కర్మ ఫలం లేకుండా. 99% మనం ఏం చేసినా కర్మ ఫలంతో మొదలెడతాం. ఓకే, ఇది చేస్తే అది వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ప్రచారం చేస్తే 10 మందికి లాభం వస్తుంది అంటే ఇది మంచి కర్మ మంచి అయ్యి ఉండొచ్చు, కానీ ఫలంతో చేస్తున్నారు కదా. నేను పిరమిడ్ మాస్టర్ని, అందరికి ధ్యానం చెప్పేస్తాను, అందరికి గొప్ప గొప్ప అనుభవాలు, అది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ తోటే మొదలెట్టాం. సో అది మంచి కర్మ, అది చెడ్డది కాదు, మంచిది కాదు, ఆ పాయింట్ కాదు. మనం ఒక
ఒక మంచి మార్గంలో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పిరమిడ్ కట్టాలనుకో ఎందుకు కట్టాలనుకుంటాం? చాలా మంది వచ్చి అందులో కూర్చొని ధ్యానం చేసుకుంటే వాళ్ళందరికీ అనుభవాలు వస్తాయి. చక్కగా వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ ఆనందాన్ని చూసి మనం ఆనందిద్దాం. అదే కదా మన యొక్క గొడవ. ఇంకేముంది? లేకపోతే మనం ఎందుకు కడతాం పిరమిడ్? మన ఇంట్లో మనం పిరమిడ్ పెట్టుకుని మనం ధ్యానం చేసుకోవచ్చు కదా. మన గొడవ ఏంటంటే ఓకే ఇట్లా 10 పిరమిడ్ కడితే ఒక 100 మంది వస్తారు చక్కగా. వాళ్ళందరూ కూర్చొని ధ్యానం చేస్తారు. వాళ్ళకి అనుభవాలు వస్తాయి. వాళ్ళ అనుభవాలు వినొచ్చు. చక్కగా మనం ఆనందంగా ఉండొచ్చు. ఇదంతా మన గురించి కదా చేస్తున్న చివరికి. మంచి పనే. కానీ మనం ఈ యొక్క సైకిల్ నుంచి కూడా బయటికి రావాలంటే ఏం చేయాలి? కాస్మిక్ ధర్మాల్ని పట్టుకున్నాం అనుకోండి. కాస్మిక్ ధర్మాలు మనకెట్లా తెలుస్తాయి? మనలో ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ మనలో ఉంది. కాస్మిక్ ఇంటెలిజెన్స్ దాన్ని ఏం చేయాలంటే మనం కాస్మిక్ ధర్మాలతో లింక్ చేయాలి. కాస్మిక్ ధర్మాలతో లింక్ చేయాలంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ తోటి మన ఇంటెలిజెన్స్ ని కాస్మిక్ ఇంటెలిజెన్స్ తోటి లింక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ప్రతి క్షణము ఆ కాస్మిక్ ధర్మం ఈ క్షణంలో నేనేం చెయ్యాలి అన్నది ఆ కాస్మిక్ ధర్మము మనకి సుస్పష్టంగా కనబడుతుంది. అప్పుడు అదే చేస్తాం. అప్పుడు మనకి అది ఫలితం గురించి అని చెయ్యాలి కాబట్టి చేస్తాం. ఆ స్థితికి రావడానికి దానికి ఏం చేయాలంటే అనేక సిద్ధాంతం. అంటే ఇప్పుడు ఇది చేస్తేనే అవుతుంది అని కాకుండా ఏం చేసినా కూడా ఆ కాస్మిక్ ధర్మాలకి అనుగుణంగా చేస్తూ ఉంటే అప్పుడేమవుతుందంటే కాస్మాలజీలో ఒక సూత్రం ఉంది. అదేంటంటే పరమాత్మ తత్వంలో సూత్రం ఏంటంటే తన యొక్క అనంత శక్తిని తను ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటుంది. తన యొక్క అనంత శక్తిని అనంత వ్యాప్తం చేస్తూనే ఉంటుంది. అనంత వ్యాప్తం అంటే ఏంటి? తనలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ శక్తి ఏ విధాలుగా దీన్ని ఎక్స్పాండ్ చెయ్యాలి అన్నది ఆ యొక్క కాస్మాలజీ యొక్క మూలతత్వం. ఆ మూలతత్వాన్ని మనలాంటి జీవాత్మల్ని సృష్టిస్తూ వాటి ద్వారా వాటి యొక్క అనుభవాల్ని విస్తరింపజేస్తూ అందులోంచి వచ్చినటువంటి ఆనందాన్ని తనలోనే మళ్ళీ చూసుకుంటూ ఓకే నాలో ఉన్నటువంటి ఈ పరమాత్మ తత్వంలో ఉన్నటువంటి ఈ అనంత శక్తిని అంత విధాలుగా ఏ విధంగా అనుభవించాలి తనకు తను చూసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఇన్ఫినిటీ, అనేక సిద్ధాంతం. దీన్నే భగవద్గీతలో విశ్వరూప సందర్శనం అని చూపించారు. విశ్వరూప సందర్శనం అంటే ఏంటి? అందులో రాస్తారు కదా, ఎన్నో రకాలైనటువంటి ముఖాలతో రకరకాలైనటువంటి పరిస్థితులతో క్రూరమైన దాని తర్వాత అంటే మనందరూ చదివింది అది. కాబట్టి దాన్ని పత్రికారు ఏ విధంగా అన్వయించి చెప్పారు అన్నదానికి నేను చెప్తున్నాను. మన శాస్త్రాల్లో అన్ని చోట్ల ఇవే విషయాలు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సమయంలో చెప్పబడ్డాయి. కానీ వాటిని అనుభవంలో తీసుకుని అందరికీ దాన్ని క్రోడీకరించి ఏ విధంగా లింక్ చేసుకోవాలి మన యోగ పరంపరలో అన్న విషయంలో పత్రికారు చేసిన ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ పిఎస్ఎస్ఎం. ఈ పిఎస్ఎస్ఎం ద్వారా ఆయన అందిస్తున్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం జ్ఞానం ద్వారా తెలుసుకుంది. పత్రికారు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. ఇది నేను అనుభవించాను కాబట్టి ఆయన చెప్పిన ఈ సిద్ధాంతాల్ని నేను చదువుతున్న పుస్తకాలు కానీ నేను ధ్యానంలో నేను అనుభవించిన విషయాలు కానీ అవన్నిటిని నేను మళ్ళీ అనుభవించాను కాబట్టి ఆయన చెప్పిన దాంతో ఇవన్నీ కలుస్తున్నాయి కాబట్టి అందుకు నేను దాన్ని మళ్ళీ చెప్తాను. ఇదేంటంటే ఇది నా అనుభవం కాబట్టి ఇట్లా జరుగుతుందని నేను చెప్పడానికి నాకు అనర్గళంగా చెప్పడానికి నాకు అవకాశం ఉంది. ఇందులో రకరకాలైనటువంటి స్థితులు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా ఓకే అన్న దానికి సంబంధించి నాకు ఏర్పడిన అవగాహాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సో పత్రికారు చెప్పినటువంటి ఆ 6 సిద్ధాంతాలు చాలా ముఖ్యమైన సిద్ధాంతం. అనేక సిద్ధాంతము. ఈ అనేక సిద్ధాంతము కేవలం పిరమిడ్ మాస్టర్లు మాత్రమే అనుభవించగలరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పైన చెప్పినటువంటి 5 సిద్ధాంతాల యొక్క క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఆ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి కాస్మాలజీలో ఉన్నటువంటి
కాస్మిక్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అయ్యి కాస్మిక్ ధర్మాలను అర్థం చేసుకుని రోజు చేసే పనులన్నింటినీ కూడా ఆ కాస్మిక్ ధర్మాలకు అనుగుణంగా చేస్తూ అనేక సిద్ధాంతాల్లో ఆ పరమాత్మ తత్వం యొక్క మూలతత్వమైనటువంటి తనని తను అనుభవించడానికి రకరకాలుగా వ్యాప్తి చెందడానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రక్రియలో మనం భాగం పంచుకుంటూ ఈ భూమండలం అనే ఒక ల్యాబొరేటరీ పరమాత్మ తత్వానికి తన యొక్క అనేక తత్వాన్ని అంటే విశ్వరూప సందర్శనాన్ని ఆ విశ్వరూపం ఆ భగవద్గీతలో ఆ ఒక్క పర్టికులర్ పాయింట్ లో చెప్పింది కాదు, అది అట్లా వ్యాప్తం చెందుతూనే ఉంటుంది, అనంతంగా వ్యాప్తం చెందుతూనే ఉంటుంది. అలా వ్యాప్తం చెందుతున్నటువంటి ఆ స్థితిని ఈ భూమండలం మీద పిరమిడ్ మాస్టర్లు అనే వాళ్ళ ద్వారా ఆ రీసెర్చ్ ని చేయిస్తూ ఆ రీసెర్చ్ లో వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఆ యొక్క అనుభవాల్ని అవన్నీ మళ్ళీ బ్యాక్ ఫీడ్ చేస్తూ పరమాత్మ తత్వంలో అవన్నీ ఇముడ్చుకుంటూ అందులో మళ్ళీ తన యొక్క విశ్వరూపాన్ని తనకు తనే ఆనందించుకుంటూ ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళడం ఉంటుంది అంతే, అక్కడ ముందుకు వెళ్ళడం లేదు వెనక్కి వెళ్ళడం ఉంటుంది, అదే స్థితిలో అనంతంగా అట్లా ఉంటూనే ఉంటుంది. ఇది అనేక. సో ఇది చక్కగా పత్రి గారు మనకి వివరించారు. అదే విధంగా ఇప్పుడు ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అండి. ఇది అయిన తర్వాత మనం కొన్ని వేరే విషయాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. చక్కగా ఇప్పుడు టైం ఉంటే మన క్వశ్చన్ ఆన్సర్స్ కూడా తీసుకుందాం కొద్దిగా. మనం డెఫినెట్ గా 12 o'clock మనం పూర్తి చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇప్పుడు వరకు జరిగినటువంటి సబ్జెక్ట్ మీద మనం ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకోండి, దాని తర్వాత నేను నెక్స్ట్ సబ్జెక్ట్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకే సార్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ లో తప్పకుండా సార్ గారిని అడగచ్చు. ఎవరు మీరు హ్యాండ్ రేస్ చేస్తారో అన్మ్యూట్ చేస్తాము. సార్, కాస్మిక్ ధర్మం అన్నారు కదా సార్. చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి మధ్యలో. సార్, కాస్మిక్ ధర్మం అన్నారు కదా సార్. నా వాయిస్ సార్ చెప్పండి మ్యామ్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినబడుతుందండి. కాస్మిక్ ధర్మం అన్నారు కదా సార్. ఇప్పటి వరకు నేనైతే ఆ పదం వినింది లేదు. కాస్మిక్ ఎనర్జీ, దాని గురించి ఎన్నెన్నో పుస్తకాల్లో చదివాము, ఎంతో మంది మాస్టర్స్ వివరించారు, తెలుసుకున్నాము. బట్ కాస్మిక్ ధర్మం అనేది ఇలా ఉంటుందనేసి మీ దగ్గరే కొత్తగా వింటున్నాను. చాలా బాగుంది సార్. చాలా మంచి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్. అది డెప్త్ గా సబ్జెక్ట్ మీరు తీసుకుంటున్నట్లు అనిపించింది. ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు జస్ట్ పైన వరకు తెలుసుకున్నాము, బట్ ఇది వచ్చి చాలా డెప్త్ గా ఉంది. పునర్జన్మ సిద్ధాంతం అనుకోండి, పురోగమ సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, దాంట్లో కూడా అసలు మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అన్ని గుర్తుంటాయి, కానీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకే అన్ని మర్చిపోతాం. కానీ దాన్ని మళ్ళీ ఎలా తిరిగి తోడుకోవాలి అనేసి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే చెప్తారు కదా, చిన్న వయసు నుంచే ధ్యానం మొదలు పెట్టండి, పిల్లల చేత చేయించండి. ఎందుకంటే మన ఆత్మ గురించి మనం అప్పటి నుంచే అంటే మర్చిపోయిన విషయాన్ని మరలా గుర్తు చేసుకోవడానికి మొదటి బీజం నుంచే, స్టార్టింగ్ నుంచే కనుక మనం ప్రయత్నించాము, తర్వాత ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఈ ఒక ఆధ్యాత్మిక దీంట్లో అనేది చాలా తొందరగా రీచ్ అవుతాము. మన ఆత్మ గురించి చాలా తొందరగా తెలుసుకొని జీవితం అనేది ఇక్కడ జీవించవచ్చు అనేసి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయొచ్చు ఫ్రెండ్స్, అన్మ్యూట్ చేస్తాను. లేదంటే సార్ మరొక టాపిక్కి వెళ్తారు. సార్ మనకి అక్కడ ఉండి కూడా మనకి సమయం ఇచ్చి చక్కగా చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్.
నేను మధ్యలో వీడియో ఎందుకు బంద్ చేశాను, అది ఇక్కడ అప్పుడప్పుడు కనెక్టివిటీ సరిగ్గా లేదు. ఆ వీడియో ఉంటే కాస్త డిస్కనెక్ట్ ఓకే అవుతుందని సార్. వీడియో మధ్యలో కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కాస్త కొండల్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఎప్పుడో ఉన్నాం అనమాట. అక్కడి నుంచి అసలు అలాంటి ప్లేస్ లోంచి మీకు ఇంతసేపు ఇంత బాగా రావడమే గొప్ప విషయం సార్. ఇంత బాగా మంచి జ్ఞానం అందుకోవాలనే ఉద్దేశంతోనే అలా కనెక్ట్ అయ్యారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సరే సార్, నెక్స్ట్ టాపిక్ మీరు స్టార్ట్ చేయండి. రైట్. ఇప్పుడు మనం Yes. జనరల్ గా అంటే ధ్యానంలో రావడానికి ముందు అంటే ఎవరు తప్పు కాదు, రైట్ కాదు. జనరల్ గా ఏం చేస్తారంటే పూజలని, పునస్కారాలని తప్పు కాదు, ఏది తప్పు కాదు. భజనలని, స్తోత్రాలని, జపాలని అన్ని చేస్తారు, అన్ని కరెక్టే. ఇది ఏంటంటే ఆత్మ పరిణితిలో ఒక స్టెప్ స్టెప్ స్టెప్. అయితే అందరికీ ఫ్రీ విల్ అన్ని లెవెల్లోనూ ఉంటుంది. మన ప్రయత్నం ఏంటంటే ఫ్రీ విల్ ని యాక్టివేట్ చేయడం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయవలసింది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది అని తెలియచేయాలి. అంటే ఏంటి, వాళ్ళది ఒక నిమిషం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, సిగ్నల్ సరిగా లేవట్లుంది. ఫ్రెండ్స్ ఒక 2 minutes కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దు ఉంటాము. సార్ వచ్చి కంటిన్యూ చేస్తారు. ఓకే సార్, కంటిన్యూ. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీరే అన్మ్యూట్ చేసుకోండి సార్, ఆప్షన్ ఇచ్చిన ఇది మేము చేయడానికి అవ్వట్లేదు. ఓకే. ఎస్ సార్. వినబడుతుందా ఇప్పుడు? ఎస్ సార్. ఇప్పుడు వీడియో నేను నా మాత్రం మొబైల్ ఆన్ నుంచి చేసుకోండి లాగిన్ సార్. చేశానండి. ఆ వీడియో చేస్తే మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోద్దండి. అక్కడ సిగ్నల్ కాస్త ఓకే సార్. వీక్ గా ఉన్నట్టుంది. ఓకే సార్. సో ఇందాక ఓకే కూడా సార్. అదే వీడియో ఆన్ చేసేసరికి అది డిస్కనెక్ట్ అయిపోయింది. నేను వీలున్నప్పుడు చేస్తుంటాను. అవకాశం. ఓకే సార్. ఓకే మ్యామ్, నా వాయిస్ క్లియర్ గా ఉందా? యా, చాలా క్లియర్ గా ఉంది సార్. కంటిన్యూ. థ్యాంక్ యూ మ్యామ్.
సో అప్పుడు మనకి ఏంటంటే ఇందాడ మనం స్టార్ట్ చేసిన సబ్జెక్ట్, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అందరం మన యొక్క సోల్ ప్లాన్, మన యొక్క ఆత్మ యొక్క సోల్ ప్లాన్ ని మనం మర్చిపోతాం. విచ్ ఇస్ సహజం. అదే గేమ్. అంత తెలుసుంటే గొడవ లేదు కదా. ఆ గేమ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన తర్వాత కాకపోతే ప్రతి క్షణంలోనూ మనకి ఒక అవకాశం ఉంటుంది. సోల్ ప్లాన్ మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఒక ఆత్మ పదార్థము మనం ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్లో వెళ్తున్నాం అనుకోండి, మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ దిగచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ టీలు తాగొచ్చు, కాఫీలు తాగొచ్చు, హోటల్కి వెళ్ళొచ్చు, దోశలు తినొచ్చు, మళ్ళీ కూర్చోవచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు. ఇది మన ఫ్రీ విల్ కదా. అట్లాగే మన ఈ లైఫ్ లో కూడా అంత ఫ్రీ విల్ ఉంది అన్నది తెలియాలి. అది ఎట్లా తెలుస్తుంది? ఉత్తర గీతలో ఆల్రెడీ చెప్పేశారు ఆయన. ఇది కొత్తగా చెప్పే విషయం ఏం కాదు. ఉత్తర గీతలో కృష్ణుడు ఎప్పుడో చెప్పేశాడు. ఏం చెప్పారు ఆయన? పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. అంటే ఏంటి? మనం కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రం సమానము అని అప్పుడే చెప్పారు ఆయన. అట్లాని పూజ తప్పు అని ఆయన ఎక్కడ చెప్పలేదు. అని చెప్పారు, నువ్వు పూజ చేసుకో, పూజకున్న శక్తి పూజకుంది. కానీ అది పూజ చేస్తే కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం నాయన అని చెప్పారు. దాని తర్వాత ఏం చెప్పారు? స్తోత్రం కూడా మంచిదే, ఆయనే కాదనట్లేదు. కాకపోతే జపాలు అంటే కోటి స్తోత్రాలు చేస్తే ఒక జపంతో సమానము అని చెప్పి మళ్ళీ చెప్పారు ఆయన. అంటే ఈ రెండింటిని ఒకసారి మనం చూసుకుంటే, ఎవరైతే తమ ఆత్మ ప్రయాణంలో అప్పుడే ఒక గ్రూప్ సోల్ నుంచి, ఒక జంతు సామ్రాజ్యం నుంచి, లేకపోతే ఒక వేరే సామ్రాజ్యాల నుంచి ప్రమోట్ అయ్యి ఆత్మస్థితికి పొంది ఇండివిజువల్ ఆత్మ కింద వచ్చినప్పుడు వాళ్ళు రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ తోటి ఈ భూమి మీదకి ఆ యొక్క పరమాత్మ తత్వం యొక్క ల్యాబొరేటరీలోకి ఎంటర్ అవుతున్నారు. ఆ ల్యాబొరేటరీలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఎందుకంటే ఆ పరమాత్మ తత్వం యొక్క అనేక సిద్ధాంతం, ఇన్ఫినిటీ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆ ఇన్ఫినిటీ సిద్ధాంతంలో ఆ పరమాత్మ తన యొక్క స్థితిని, తనలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని రకరకాలైనటువంటి రూపాల్లో, మానసిక స్థితుల్లో వాటిల్ని ఈ భూమి మీద ప్రవేశపెట్టి, ఈ భూమి అనే ఒక ల్యాబొరేటరీలో ప్రవేశపెట్టి, వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళకు వచ్చే ఎమోషన్స్ ద్వారా వాళ్ళకు వచ్చే అనుభవాల్ని చూస్తూ, ఆ అనుభవంలోంచి ఆ దుఃఖం అనేటువంటి ఒక స్థితి నుంచి ఏదైతే ఉన్నారో, పరమాత్మతో ఎప్పుడు అనంతమైన ఆనంద పదార్థం అది. అలాంటి పదార్థము దుఃఖంలోకి వెళ్ళినప్పుడు ఆ దుఃఖం నుంచి బయటకి రావడానికి ఎటువంటి స్థితుల్ని క్రియేట్ చేయొచ్చు అన్న యొక్క స్థితిని, అంటే ఇప్పుడు ఒక ఆ యొక్క ఎమోషన్, ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ నుంచి బయటపడడానికి బెటర్ గా ఉండేటువంటి ఒక స్థితిని, అంటే స్వ ఇచ్ఛా స్థితి, అంటే మనకున్న ఫ్రీ విల్ ఎట్లా ఉపయోగించుకుంటే ఆ స్థితి నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది అన్న ఒక మార్గాన్ని అక్కడ వెతకడానికి వాళ్ళందరినీ ఈ భూమండలం మీద పడతారు. సో వాళ్ళందరి రోల్లో వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి, వాళ్ళ యొక్క వైబ్రేషన్ నుంచి వస్తున్నటువంటి ఎమోషన్ నుంచి బట్టి అందులోంచి ఆ దుఃఖం అనే దాని నుంచి బయటపడడానికి ఈ ఫ్రీ విల్ అన్నది ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న ఒక ప్రయోగాన్ని చేయడానికి వాళ్ళందరినీ ఈ భూమి మీదకి పంపించబడతారు. అలా వచ్చినటువంటి స్థితిని మళ్ళీ ఆ అనేక తత్వంలో, అంటే ఇన్ఫినిటీ తత్వంలో, పరమాత్మ తత్వంలో అనాలిసిస్, అంటే కంప్యూటర్, కాస్మిక్ కంప్యూటర్ అని తన లోపల ఏదైతే ఉందో అందులో అనలైజ్ చేసుకుంటూ ఆ ఫ్రీ విల్ని ఏ విధంగా పకడ్బందీగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందో అన్నది ఒక రీసెర్చ్ మోడల్ చేస్తూ, ఆ ప్రకృతిలో అటువంటి స్థితుల్ని, ఏ స్థితుల్ని, ఈ యొక్క దుఃఖ స్థితిలో ఉన్నటువంటి జీవాత్మకి ఆ ప్రకృతి కొన్ని ట్రిగర్స్ ఏర్పాటు చేస్తూ, అట్లీస్ట్ ఆ ట్రిగర్స్
ఆ యొక్క జీవాత్మ ముందుకి వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్రీ విల్ తోటి దాన్ని ఏ విధంగా క్యాచ్ చేసి ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆ యొక్క ప్రయోగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళందరూ వస్తారు. ఆ భాగంగానే వీళ్ళందరూ ఉంటారు. ఎవ్వరూ తప్పు కాదు, అందరూ కరెక్ట్ గానే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అందుకని ఈ పూజ కోటి స్తోత్ర కోటి సమోజప అన్ని కరెక్టే. దాని తర్వాత జపకోటి సమం ధ్యానం, కోటి జపాలైతే ఒక ధ్యానము. అలాగే దాని తర్వాత ఏమన్నారైనా ధ్యాన కోటి సమూలయ, అలాంటి ధ్యాన స్థితులు, అలాంటి ధ్యానాన్ని మనం కోటి సార్లు చేస్తే ఆ యొక్క పరమాత్మ తత్వంలో మనం విలీనం అయిపోతాం, అంటే ఈక్వల్ అయిపోతాము అని చెప్తున్నారు. అంటే ధ్యానం మొదలెట్టిన తర్వాత కూడా అట్లీస్ట్ కోటి విధాలుగా దాన్ని ప్రయోగించాలి, కోటి విధాలుగా దాన్ని మనం అనుభవించాలి. అప్పుడు సమూలయ, అప్పుడు ఆ యొక్క పరమాత్మ స్థితికి మనం చేరుకుంటాము. అంటే ఏంటి, కోటి అన్నది అనంతం అన్నమాట. ఇప్పుడు పిహెచ్డి చేసిన తర్వాత వాడు డాక్టరేట్ అయిపోతుంది వాడికి, కానీ అప్పటికి వాడు రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు చేస్తాడు? ఎందుకంటే పిహెచ్డి అన్నది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందిరా, నీకు సబ్జెక్ట్ తెలిసింది. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఇంకా ముందుకు వెళ్ళడానికి నువ్వేం చేయగలవు, ఏం కంట్రిబ్యూట్ చేయగలవు. అంటే మనం పెద్ద ధ్యానం చేసినంత మాత్రాన మన పెద్ద పోటుగలం కాదు. అక్కడ ఆ ధ్యానం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం అనేక సిద్ధాంతం ద్వారా మనం ఏం చేయాలంటే కోటి విధాలుగా దాన్ని ప్రయోగిస్తూ, దాంట్లో అనుభవిస్తూ, ఆ విశ్వరూపంలో మనం కంట్రిబ్యూట్ చేస్తూ, అనంతతత్వంలో మనం కంట్రిబ్యూట్ చేస్తూ, మనమే అనంతతత్వంలో ఉంటూ మనమే అనంతతత్వం అయిపోతాం. అది అక్కడ ఆయన చెప్పినటువంటి గొప్ప జ్ఞానం ఉత్తరగీతలో ఇచ్చింది ఆయన. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటే, ఐ విల్ ట్రై టు ఓపెన్ ఒకసారి వీడియో ఏమైనా వస్తుందో చూస్తాను. సరిగ్గా ఉండకపోవచ్చు నా వీడియో, బహుశా లేదండి రావట్లేదు. ఓకే, సో ఇంతవరకు ఈ విషయం లో మళ్ళీ ఏదైనా అంటే నేను కొద్దిగా ఇవన్నీ ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క గంటకి ఒక చిన్న ఇలాంటి ఒక సబ్జెక్ట్లో ఒక పార్ట్ చెప్పడం అంటూ జరుగుతుంది. అని మరి ఒక 15 నిమిషాల్లో ఇవన్నీ లాగిస్తున్నాం కాబట్టి ఏమైనా క్వశ్చన్లు ఉంటాయి కనుక మధ్యలో ఎవరికన్నా, ఐ వాంట్ టు గివ్ దట్ బ్రేక్. కొన్ని రీసెర్చ్ ఇవన్నీ ఏంటంటే పత్రి గారు చూచాయిగా చెప్తారు. మనం ధ్యానంలో వాటిల్ని ఇంకా డీప్గా వెళ్ళి ఆ జ్ఞాన స్థితిలో ఆయన చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఇంకా విస్తారంగా మనం అర్థం చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ బయటకు వస్తుంటాయి అనమాట. ఎవరి జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి బయటకు వస్తుంటాయి. ఇదే జ్ఞానం మళ్ళీ మనం వేరే వాళ్ళ ద్వారా కూడా వింటాం. ఇప్పుడు నేను చెప్పిందే వేరే వాళ్ళు వేరే విధంగా చెప్తారు. అప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. ఓహో, నాకు ధ్యానంలో ఇదంతా తెలిసింది, నేను కరెక్టే, నాకు సరిగ్గానే ఉంది అంటే మనకు ఒక ఆనందం వస్తుంది కదా. మనకు తెలిసిన విషయం ఇంకో 10 మంది చెప్పుకుంటూ ఉంటే, 10 మంది అదే విధంగా ప్రవర్తిస్తుంటే, అదే మార్గంలో నడుస్తుంటే మనకి ఇంకొక ఆనందం, అదొక ఆనందం. సో అందుకని ఇలాంటి సందర్భాల్లో నాకు ఈ చెప్పుకోవడం నాకు చాలా ఆనందం. ఇలాంటి చోట్లకి, ఇలాంటి ప్లాట్ఫామ్స్కి నేను ఎందుకు వస్తానంటే నా ఆనందం అది. ఇట్లాగ నాకు వచ్చిన ఆనందాన్ని అందరికీ పంచుకుంటే నాకు ఇంకా ఆనందం. సో అందుకని ఈ విషయంలో ఎవరికన్నా ఏదన్నా క్వశ్చన్ ఉన్నా ప్లీజ్ యూ కెన్ ఆస్క్ మీ. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన వరకు చాలా టాపిక్స్ అన్ని కవర్ చేశారు కదా ఆయన. దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే, లేదా మీకేమైనా ఇంకా వీటిలో ఇంకా తెలుసుకోవాలంటే చక్కగా అన్మ్యూట్ చేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఉన్న సమయాన్ని చక్కగా వినియోగించుకుందాం ఫ్రెండ్స్. తొందరగా హ్యాండ్ రేస్ చేయండి. ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. సార్ చెప్తుంటే చక్కగా అందరు ఎలా వింటూ ఉన్నారు. సార్ ద్వారహాట్ పిరమిడ్ దగ్గర అది ఆ స్థలం తీసుకున్నాం అన్నారు కదా సార్, ఆ విశేషాలు చెప్పండి సార్. అది చాలా గొప్ప అనుభవం అండి. ఎట్లా ఉందంటే, అఫ్ కోర్స్ అందరు మాస్టర్లు కంట్రిబ్యూట్ చేస్తారు, కానీ కొంతమంది విశేషంగా కంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళ గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఇక్కడ 2 మాస్టర్లు అండి, సరస్వతి గారని, దాని తర్వాత రోజా ఇంకొక మాస్టర్ ఉన్నారు. వాళ్ళిద్దరూ
గత 3 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నారండి. ఇక్కడే శ్రీకాకుళం ఉండి డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆవిడ. సో వాళ్ళు ఈ కొనల్లో నడవడమే కష్టం, తిండి ఉండదు. అలాంటి ప్రదేశం అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి అది వాళ్ళకి నార్మల్, మనకి నార్మల్ కాదు కదా. మనం ఎక్కడో ఉంటాం, మన మన అలవాట్లు వేరు, మన పద్ధతులు వేరు, మన జీవన విధానం వేరు, మన ఫుడ్ హ్యాబిట్స్ వేరు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి మరి బాబాజీ సన్నిధిలో స్థలాన్ని మనం ఆ, వెతుక్కుండి మరి ఎట్లాంటి మాస్టర్ ఎట్లా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారో మరి కొన్ని విషయాలు అంటే అది మొదలెడితే అది కనీసం గంటలోకి వెళ్ళిపోతుంది, నాకు భయంగా ఉంది. తొందరగా చెప్పాలి. సో ఆ మ్యామ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అఫ్కోర్స్ జీకే గారు చాలా మంది కంట్రిబ్యూషన్ ఉంది, వాళ్ళ జీకే గారు ఎంకరేజ్ చేయడము, వాళ్ళు ఇక్కడ ఇల్లు తీసుకుని ఉండి నెలల తరబడి ఉండి ఆ బాబాజీ కేవ్స్ పైన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని కలవడం, మరి సరస్వతి మ్యామ్ ఒక ధ్యానంలో కనబడము, ఆయన నువ్వు ఈ కొనల్లో ఏం చేస్తున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, అప్పటికి ఇంకా ఈవిడికి ఆ సంకల్పం లేదు ఇక్కడ ల్యాండ్ తీసుకోవాలని, ఇక్కడ చేయాలని. మామూలుగా మనందరిలాగే ఆవిడ కూడా అక్కడ బాబాజీ కేవ్స్ దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అన్న పద్ధతిలోనే ఉండేవారు. తర్వాత మరి అక్కడ జనరల్ గా నేచురల్ వాక్ చేస్తున్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు ఆవిడకి మాటికి ఎవరో స్వామీజీ కనబడేవారు. ఎవరు తెలియదు ఆ స్వామీజీ ఎవరు. కనబడి నువ్వు ఇట్లా తిరగడం దేనికి, నీ పని ఇప్పుడు ఇక్కడ స్థలం తీసుకుండి ఇక్కడ పిరమిడ్ కట్టడం అన్నది నీ యొక్క లక్ష్యం. చూసారా, అప్పుడు మన జీవ అంటే సోల్ ప్లాన్ లో ఏముంది అన్నది తెలియడం అంత తేలిక కాదు, అట్ ది సేమ్ టైం చాలా తేలిక. రెండు ఎదురుగుండానే డైమండ్ ఉంటుంది, అన్పాలిష్ డైమండ్. మనకు తెలియదు డైమండ్ అని, కానీ ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది? తెలియడం చాలా సింపుల్, ఎవడైనా వచ్చి చెప్తే ఈజీగా తెలిసిపోతుంది, తెలియకపోతే అది అంతే మన తెలియకుండా ఉండిపోతుంది. అట్లాగే మనకి బోల్డ్ అన్ని సందర్భాల్లో మన జీవిత లక్ష్యం అంటే మన సోల్ ప్లాన్ లో మనం ఏం చెయ్యాలన్నది చెప్పడానికి మహాత్ములు ఎంతో మంది మనకి సూచనలు ఇస్తుంటారు, లింకులు ఇస్తుంటారు, మెసేజ్లు ఇస్తుంటారు. అరే చూసుకోరా బాబుని, వాట్సాప్ ఓపెన్ చేయరా, నీ మెసేజ్ పంపించాను, చూడరా అని వాళ్ళు చెప్తూనే ఉంటారు. మనం అది మిగతా చూస్తాం. సో ఒక్కోసారి లేకపోతే మనకి ధ్యానంలోనే మనకు కనబడుతుంది, మనకి డ్రీమ్స్ లో వచ్చి మనకు కనబడుతుంది. మన ప్లాన్ అండి, మన సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంది అది. మన ఆ లేయర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకి కనబడుతుంది. అట్లా కనబడడానికి చాలా మంది ప్రకృతి పరంగాను మనకి చాలా సహయోగం జరుగుతుంది, మాస్టర్లు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఆవిడ ఇట్లా వచ్చారు, ఆవిడకి ఏంటి మాటికి ఆ స్వామీజీ రావడం, నువ్వు ఇక్కడికి వచ్చింది పని ఇక్కడ స్థలం తీసుకోవాలి, ఇక్కడ పిరమిడ్ కట్టాలి అనడం. ఆ కొండల్లో స్థలం ఎక్కడ తీసుకోవాలి, ఆ స్వామీజీ ఎక్కడున్నాడు, మనకి స్థలం ఎవడిస్తాడు అనుకుంటూ వెళ్తే అక్కడ పాండవులు తపస్సు పాండవులు ఎక్కడైతే తపస్సు చేసుకున్నారో, ద్రౌపదీ దేవి ఎక్కడైతే ఉందో అలాంటి ప్లేస్కి వెళ్ళడం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామీజీని కలిస్తే ఆయన ఎగ్జాక్ట్ గా ఆవిడకి కలలో కనబడి ఎవరైతే చెప్పారో అదే స్వామీజీ మరి మీరు నాకు ఇట్లా కనబడ్డారు, ఏంటి సంగతి అంటే, దాన్ని నేను మాటికి రిపీట్ చేసుకో, నీకు ఇక్కడ తప్పకుండా స్థలం దొరుకుతుంది అని చెప్పడము. దాని తర్వాత 2-3 స్థలాలు చూడడము, అవి కాకపోవడము. దాని తర్వాత ఒక స్థలం కనబడ్డము, ఆ స్థలం దివాన్ సింగ్ ఏదో ఉంది ఆయన పేరు, ఆ ల్యాండ్ ఓనరు. ఆయన ఇప్పిస్తాడని చెప్పడం. ఆయన ఎక్కడ ఉంటాడో తెలీదు, స్వామీజీ వచ్చి చూపించారు కదా, మనం ఎత్తుక్కోవాలి. ఆయన చెప్పేశారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇస్తాడని. ఆ కొండల్లో ఇదేనా అదేంటి మన గూగుల్లో సెర్చ్ చేయడానికి ఏం లేదు కదా, అదేంటి విశాఖపట్నం పోర్ట్ అంటే దాని లొకేషన్ రావడానికి ఆ దివాంజీ అని రాస్తే ఎక్కడ దొరుకుతుంది, దొరకడు ఆయన అడవుల్లో. సో ఆ కొండల్లో తిరగడం, కొన్ని రోజులు తిరిగి అక్కడ దొరకకపోతే ఏదో ఒక చోట ఆ కొండల్లోనే ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తూ, ఈ రోజు దివాన్జీ నన్ను కలిసేందుకు నేను ఇక్కడ కథలను అక్కడ కూర్చోవడం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి అనుభవం, అసలు వింటేనే ఆశ్చర్యం. అదేంటి 2 మీటర్ల పొడవున్నటువంటి గడ్డి పొదల దగ్గర కూర్చుండి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఈ రోజు దివాన్జీ నన్ను వచ్చి కలుస్తేనే కానీ ఇక్కడి నుంచి కదలను అని ఆవిడ టెస్ట్ వేసి కూర్చుంది. ఆవిడ
పొద్దున ఎప్పుడు 9ంటికి మొదలెట్టిన ఆ ధ్యానం అట్లా చేస్తుంటే చివరికి 1 గంటకి ఎవరో ఆ గొర్రెల కాపరి, పశువుల కాపరి అట్లా వెళ్తూ అట్లా వచ్చి ఆవిడ్ని ఒకసారి చూసి, ఏంటి ఇక్కడ ఈ అడవులో ఏం చేస్తున్నావు, ఇక్కడి నుంచి అంటూ తిట్టడం మొదలెడితే చివరికి ఆవిడ లోపల నుంచి మీరేనా దివాంజీ అని అనడం. అవును నేనే, ఏం కావాలంటూ చూసారా, ఆవిడ అక్కడ ధ్యానం చేసుకుంటుంటే 3 గంటలు ఆ మనిషి వచ్చి ఆవిడ ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఇప్పుడు మరి చూడండి, ఆయన ఆవిడని మన సొంత కూతుర్లాగా ఆవిడని ట్రీట్ చేయడం. ఇంకా నేచురల్గా ఒకసారి తెలిసిపోయిన తర్వాత ఇంకేముంది, సహజంగానే మిగతా పనులన్నీ జరిగిపోతాయి. సో ఇదంతా అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన సంపద, అనుభవాల పుట్ట. అక్కడ ఆవిడ మాట్లాడి ఇంకా అక్కడ ల్యాండ్ తీసుకోవడము, ఇంకప్పుడు వాళ్ళ పిల్లలు రోజు ఈవిడ దగ్గర రావడము చూసారు. ఇప్పుడు ఫ్యామిలీ కనెక్షన్ కింద అయిపోయింది మొత్తం పిఎస్ఎస్ అంతా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళంతా మన ఫ్యామిలీ అయిపోయారు. ఇప్పుడు మేము బోల్డ్ మంది వస్తున్నాం, వాళ్ళని కలుస్తున్నాం. ఇప్పుడు చెప్పాను కదా అక్కడ మెట్లు తయారు చేస్తున్నామని, బయట వాళ్ళు ఎవరు లేరు. ఆ దివాంజీ గారి ఫ్యామిలీ, మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరు కలిసి అక్కడ చేసేస్తున్నారు మెట్లు. అంటే కనీసం నడవడానికి వీలుగా తయారు చేసేస్తున్నాం. ఇప్పుడు త్వరలోనే అక్కడ పిరమిడ్ కూడా వచ్చేస్తుంది. సో కొంతమంది యొక్క ఎంతో కృషి మూలంగా, కొంతమంది డైరెక్ట్ గా, కొంతమంది ఇండైరెక్ట్ గా, ఫిజికల్ లెవెల్లోను, యాస్ట్రల్ లెవెల్లోను ఆవిడ బోల్డెన్ స్టోరీలు చెప్పారు మాకు, బోల్డెన్ని అనుభవాలు చెప్పారు మాకు. అవన్నీ ఎట్లా ఉంటాయంటే త్వరలోనే ఇప్పుడు ఇంకోటి మీ అందరికి చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ పిరమిడ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. పిరమిడ్ ధ్యాన్ జగత్ అనే ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మొత్తం కార్యక్రమాలన్నీ కూడా, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ద్వారహట్లో జరుగుతున్నటువంటి జ్ఞాన యజ్ఞం కానీ, ఇప్పుడు ఇక్కడ జరగబోయే వేరే కార్యక్రమాలు కానీ, అక్కడ మేము కట్టుతున్నటువంటి పిరమిడ్ కానీ, ఇవన్నీ కూడా ఈ పిరమిడ్ ధ్యాన్ జగత్ అనే ట్రస్ట్ ద్వారా అక్కడ పిరమిడ్ కట్టడం, అక్కడ కొన్ని రూమ్లు వేయడం, వచ్చిన వాళ్ళందరికీ మన పిఎస్ఎస్ఎం మోడల్లో ఉచితంగా ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే దీనికి సంబంధించి మొత్తం మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా రకరకాల మాధ్యమాల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మీ అందరి దగ్గరికి వస్తుంది. సో మీకు తోచిన విధంగా మీరు ఇందులో మీరు తోడ్పడవచ్చు. మీరు మీ యొక్క ఎనర్జీని దీంతో పాటు పంచుకోవచ్చు. మీరు అందులో భాగ్యస్వాములు అవ్వచ్చు. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నది ఇంకా ప్లాన్స్ మేము చేయలేదు, అంటే ఎలాగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఒక మార్గం అయితే మాకు కనబడుతుంది. మొన్నటి వరకు ట్రస్ట్ ఏర్పాటు చేయడంలోనే మేము ఢిల్లీలో బిజీగా ఉన్నాం. సో ట్రస్ట్ ద్వారా బోల్డెన్ని కార్యక్రమాలు అక్కడ జరగబడతాయి. ఇక్కడ ఈ విషయాలన్నీ త్వరలోనే మరీ వివరంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. సో అదండి, యాజ్ ఫర్ యాజ్ మన ద్వారహట్లో జరగబోతున్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఒక పిరమిడ్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి థాట్ ఎలా వచ్చింది, ఏంటి, అక్కడుండి ఏం జరుగుతుంది, ఆవిడ ధ్యానం చేసి బాబా గారిని చూడడము, అండ్ ఎవరు అని మళ్ళీ వెతుక్కొని ఆవిడ ధ్యానంలో కూర్చున్నప్పుడు వెతుక్కొని వచ్చి సాధించుకోవడం చాలా బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. సార్ ఇక్కడ ఒక డౌట్, ట్రాన్స్పోర్టేషన్స్ అంతా ఎలా జరుగుతుంటాయి సార్ అక్కడ? వర్క్స్ అన్ని జరగాలంటే ఇప్పుడు మెటీరియల్ కావాలి కదా. చూడండి, ఇప్పుడు మనకంటే ముందు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు అంటే వాళ్ళకి అక్కడి నుంచి మెటీరియల్ వస్తున్నట్టే కదా. అవును. సో మనం అదే ఫాలో అవుతాం. అంటే మనకి ఏంటంటే మనకు సంకల్పం ఉంది కాబట్టి మార్గం వచ్చేస్తుంది, ఇంకా కొంచెం సులభంగా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రైతు, అంటే అక్కడ పోటు వ్యవసాయం చేస్తుంటారు వాళ్ళు. మనకు తెలుసు పోటు వ్యవసాయం మన ఏజెన్సీ ప్రాంతాలు జరుగుతుంది కదా, పోటు వ్యవసాయం, స్టెప్ కల్టివేషన్ అంటాం. సో వాళ్ళు అదే చేస్తుంటారు. కాకపోతే ఆ వ్యవసాయ భూమి ఇవ్వకుండా మనకు వేరే ఖాళీగా భూమి ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఒక వ్యాన్ ఉంది, అది మనం తీసుకుంటాం. మన ఇక్కడికి ద్వారా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి మనల్ని తీసుకొస్తారు, అన్ని చేస్తారు వాళ్ళు.
వాళ్ళే మనకి మెటీరియల్ ఎక్కడ ఉందో వాళ్ళే చెప్తారు. వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుస్తాయి. చూడండి ఇప్పుడు Correct. మనకి అఫ్ కోర్స్ మనము ఇక్కడ తిరుగుతాము, చేస్తాం, అన్ని చేస్తాం. కాకపోతే మరి వాళ్ళకి హెల్ప్ చాలా ఉంటుంది. అది కాకుండా చాలా లోకల్ వాళ్ళు కూడా చాలా మంది మనతో కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు కాలేజ్ ఉందండి. Yes, sir. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అంతా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో పెట్టాం. అది గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. మేము వెళ్ళి ఏం చేస్తాం, ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు మేము చుట్టుపక్కలంతా తిరిగినప్పుడు మనకి అంత పెద్ద వ్యవస్థ ఎక్కడ లేదు అసలు. ఆ కాలేజ్ అంత పెద్ద ఆడిటోరియము, లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, కిచెన్, పెద్ద పెద్ద ఆ వాళ్ళ కాలేజ్ కాబట్టి, గవర్నమెంట్ కాబట్టి ల్యాండ్ అన్నది చక్కగా ఉంది. మరి మేము వెళ్ళి చిన్నగా రిక్వెస్ట్ చేస్తాం, సార్ మనం ఇక్కడ ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాం, మీ ఆడిటోరియం ఇస్తారా అన్నారు. పడిస్తా ఉన్నారు. అడిగితే చూడండి మరి అక్కడ ఉండడానికి మరి Yes, sir. వాళ్ళ లేడీస్ హాస్టల్ మనకి ఇచ్చేసారు పూర్తిగా. దాని పక్కనే కిచెన్ ఇచ్చారు. మనం చేస్తున్నది ఏంటంటే అందరికీ వీలుగా అక్కడ మనం పరుపులు వేస్తున్నాం, అందరికీ స్నానాలకు కావాల్సిన వాటర్ ఏర్పాటు చేస్తున్నాం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, హాల్ శుభ్రం చేసుకున్నాము, మైకులు తయారు చేసుకుంటున్నాము, ఆడియో సిస్టమ్ తయారు చేసుకుంటున్నాము. దీనికి ఖర్చు అవుతుంది, అవ్వదని కాదు, కానీ ఇంత పెద్ద వ్యవస్థ మనకి ఎక్కడ దొరుకుతుందండి అనుకుంటే మనం చేయలేం కదా. వెతుక్కున్నాం, దొరికింది మనకి. సో ఆ విధంగా మరి ఆ ప్రోగ్రాం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మాకు తెలిసిపోయింది చాలా వరకు. మాకు కూడా గత 3 ఏళ్లుగా ఆ మ్యామ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ద్వారహాట్లోనే. సో మీరు అర్థం చేసుకోవచ్చు, 3 ఏళ్లుగా వాళ్ళు ఇక్కడ ఉండి ఈ ఒక బేస్ తయారు చేశారు మనకి. సో అది కూడా మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్. సో జరగవలసింది అంటే అఫ్కోర్స్ రావడం చాలా కష్టం ఇక్కడికి. హల్ద్వానీ వరకు రావడము, కాఠ్గోదాం వరకు ట్రైన్లో రావాలి. అక్కడి నుంచి మళ్ళీ మనం టెంపోలో కానీ లేకపోతే కార్లో కానీ మళ్ళీ ఇంకొక 8 గంటలు ప్రయాణం చేస్తూ ఇక్కడ రావాలి. ద్వారహాట్ నుంచి ఇంకొక గంట ఇంకా ముందుకు వెళ్ళాలి అక్కడికి, మన బాబాజీ కేవ్స్ దగ్గరికి. అక్కడ మరి మెటీరియల్ ఏర్పాటు చేసుకోవాలి. సో జరిగిపోతాయి, అన్ని జరుగుతాయి. కాకపోతే దారి సుగమం అయిపోయింది ఆల్రెడీ మన దగ్గర. ఇవన్నీ ధ్యాన జగత్తులో భాగంగా ఆత్మశక్తి అనేది ఎంత గొప్పదనేసి చాలా బాగా అర్థమవుతుంది సార్. అది చాలా Yes, sir. చాలా ధ్యాన జగత్తులో భాగంగా ఇవి జరుగుతున్నాయి అనుకోవచ్చు సార్. పాండవ్ కోహ్లీ, జగదీష్ బాబా మన పత్రిజీ ధ్యాన్ మహాయాగానికి రావటం, వచ్చారు. ఆ సందర్భంగా ఇవన్నీ జరగటం, ఇదంతా మన ప్లాన్ లో, విశ్వ ప్రణాళికలో భాగమే అనుకోవచ్చు. అదే ఎవరికి అది కనబడుతుంది. ఆ విశ్వ ప్రణాళిక మన ప్రణాళిక మనం ముందు చూసుకుంటే దాని తర్వాత విశ్వ ప్రణాళిక కూడా మనకి బాగా కనబడుతుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకున్న Thank you, ma'am. ఈ టైంలో, ఇంత హెక్టిక్ టైంలో ఇంత బాగా టైం ఇచ్చి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అడిగే ప్రశ్నలకి అండ్ మీరు చెప్పిన టాపిక్ గురించి ఇంకా మీరే అడుగుతున్నారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డౌట్స్ ఉంటే అడగండి అని. బట్ ఇందాక మేడం గారు అన్నట్టు అందరికి చాలా బాగా Thanks అండి. అర్థమైనట్టుంది. నో డౌట్స్ అట్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిఎంసి డిజిటల్ సంస్థ వారి తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే ఈ ఒక ఛానల్లో మరి ఇంకా స్వాధ్యాయ యోగం అనే ప్రోగ్రామ్ జరుగుతుంది మధ్యాహ్నం ఎవ్రీడే 3 to 4. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దానికి అందరూ వచ్చి మంచి జ్ఞానాన్ని ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నుంచి అందుకోవాలని, ఇంత బాగా ఈ సంస్థ నడిపిస్తున్న పిఎంసి ఒక దీనికి అండ్ అనిత మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి మనం అటెండ్ అవుతూ మంచి జ్ఞానాన్ని మాస్టర్స్ ద్వారా అందుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం తెలుసుకోవడం మరియు అందరికీ పంచడం అనేది దీని ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇంత బాగా వాళ్ళు వర్క్ చేస్తూ ఈ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు మనం చేసే ఒక చిన్న పని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కదా. సో అదని తప్పకుండా చేద్దాము. మరింత జ్ఞానాన్ని విశ్వాసం చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.